జై శ్రీకృష్ణ. నిన్న ఉదంకుడు కుండలములను తీసుకొని బయలుదేరతాడు కదా. తనకి దాహం వేసి ఒక కొలం దగ్గర ఆగుతాడు. మహారాణి గారు చెప్పినట్టే తక్షకుడు వస్తాడు, అవి దొంగలించుకొని నాగలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడు కూడా అష్టసిద్ధులు కలిగిన వాడు కాబట్టి ఆయన కూడా నాగలోకానికి వెళ్తాడు. ఇప్పుడు ఉదంకుడు ఆదిశేషుడు, వాసుకి లాంటి పెద్ద సర్పరాజులకు ప్రార్థన చేస్తాడు. అయినా వాళ్ళెవ్వరు ప్రత్యక్షం గారు. అక్కడే ఒక మాయలాగా ఒక సాధువు ఉంటాడు. ఆయన ఇంద్రుడు అనమాట. ఆయన నా చెవిలో ఊదు అంటే అప్పుడు పెద్ద నిప్పు రవ్వలు సృష్టించి నాగలోకం మొత్తం నిప్పు వ్యాప్తి చెందుతుంది. అప్పుడు తక్షకుడికి భయం వేసి ఆయనే వచ్చి ఉదంకుడికి కుండలములను ఇచ్చేస్తాడు. అవి తీసుకెళ్లి తన గురుపత్ని గారికి ఇస్తాడు. తన శిష్యరికం పూర్తవుతుంది. తను డైలీ రొటీన్ లైఫ్ లోకి వెళ్ళిపోతాడు. కానీ తక్షకుడు చేసిన మోసాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేకపోతూ ఉంటాడు. గుర్తొస్తూనే ఉంటుంది. తక్షకుడిని ఎలాగైనా నాశనం చేద్దామని ఫిక్స్ అవుతాడు. కాబట్టి దానికి ఏం చేస్తాడన్నది రేపు చూడాలి. జై శ్రీకృష్ణ.